నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ మరుణమ్మ ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య, విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు, స్థానిక కార్పొరేటర్ కామాక్షి దేవి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రతిభను పెంపొందించడంలో మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడంలో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ కీలక పాత్ర ప్రోత్సహిస్తుంది. ఇది భావి శాస్త్రవేత్తలకు ఒక సోపానంగా పనిచేస్తుంది మరియు భారతదేశంలో సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి దోహదం చేస్తుంది. మానవ జాతి ప్రయోజనం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రధాన థీమ్తో మన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మానవ జాతి ప్రగతికి మూల కారణం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి. ఈ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందే కొద్ది మానవుని జీవితంలో పెను మార్పులు జరుగుతూ వస్తాయి. ఈనాటి నాగరికత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి ఒక సూచిక. నేడు మనము అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ విజ్ఞాన శాస్త్ర ఫలాలే. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన. ఈ ఆలోచన సరైన మార్గంలో సాగినప్పుడు ప్రకృతిని పరిశీలించే శక్తి పెరుగుతుంది. ఆ పరిశీలన నుంచి సమస్యలను అర్థం చేసుకోవటం, వాటి పరిష్కారాలను ఆలోచించటం, ప్రయోగాలు చేయటం, నిరూపించుకోవడం, పరిష్కరించుకోవడం జరుగుతుంది. అభివృద్ధి చేయడం విద్య వల్లే సాధ్యం. విద్యార్థి దశలో పరిశీలించడం, సమస్యను గుర్తించడం, పరిష్కార మార్గాలను శోధించడం, ప్రయత్నించడం, ఉపయోగాలను గుర్తించడం, అభివృద్ధి చేయడం, వినియోగించడం చేయాలి. చిన్న వయసు నుంచి ఇటువంటి ప్రయోగాలు జరిగినప్పుడు శాస్త్రవేత్తలు తయారవుతారు. ఇటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరపటం విద్యార్థుల్లో ఉండే ఆలోచన శక్తికి పదును పెట్టడమే. విద్యార్థుల ఆలోచనకు ఉపాధ్యాయుడు పర్యవేక్షణ సహకారములు అతడు ఆలోచనలను సరైన మార్గంలో నడిపించి సమాజానికి మంచి ఫలాలను ఇస్తుంది. ఈ ప్రదర్శన కొందరు విద్యార్థుల్లో మేధాశక్తిని ప్రదర్శించడమే కాకుండా చాలా మంది విద్యార్థులకు స్ఫూర్తిస్తుంది. మరికొన్ని పరిశోధనలకు మార్గం అవుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని ఉత్తేజపరిచి వారి ఆలోచనలకు మెరుగు పెట్టి తద్వారా నూతన ఆవిష్కరణలు చేయాలి. అధికారులు ఇలాంటి ప్రదర్శనలను ఘనంగా ఏర్పాటు చేసి విద్యార్థుల కృషిని ఘనంగా అభినందించి మన జిల్లా పేరు ప్రఖ్యాతులు పెంచాలని కోరుకుంటున్నారు. తొలి సోపానం అవుతుంది. సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న విద్యార్థులందరికీ నా ఆశీర్వాదములు. అభివృద్ధి ఆ దేశంలో అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ దేశమైనా పురోభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఆ దేశంలో జరిగినటువంటి రీసెర్చ్. ముఖ్యంగా ఈ పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి చాలా రోజులైనప్పటికీ ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. దానికి ప్రధాన కారణము మన దేశంలో ఇంకా అనుకున్న స్థాయిలో ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది జరగట్లేదు. చిన్నారులైనటువంటి మీరు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలి అంటే చిన్నప్పటి నుంచే మిమ్మల్ని బాల శాస్త్రవేత్తలుగా రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ షార్ట్ పీరియడ్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ఇన్స్ట్రక్షన్ పంపితే పాఠశాల స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ 2025 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని. సో మీలో ఉన్న ప్రతిభని, మీలో ఉన్న వైజ్ఞానిక కోణాన్ని ఆవిష్కరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
సో యూనివర్సిటీలో మీకు జిల్లా స్థాయిలో ఒక యూనివర్సిటీ ఉంది, విక్రమసింహపురి యూనివర్సిటీ. సో సార్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకరు ప్రస్తావించారు, సార్ అసలు యూనివర్సిటీతో అసలు ఇంటరాక్షనే లేదు సార్ మాకు అసలు అని. సో యూనివర్సిటీలో అసలు రీసెర్చ్ జరుగుతుందా ఏంటి? సో మనం ఇప్పుడు రీసెర్చ్ అంటే ఏం మాట్లాడుకుంటాం, ఇస్రో వాళ్ళు మన రీసెంట్గా SPADX-3 అనేది ఒకటి ప్రయోగం చేశారు, అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఈ సైన్స్ ఫెయిర్ అనేది కూడా ఇప్పుడు మీకు ఇట్లా జరగడం అనేది నేను బయట స్కూల్స్లో కూడా జరుగుతుందని అనుకోను. మిగతా వాటిలంతా కూడా మార్కులు క్లాసులను పరిగెడుతున్నారు, పీటీ క్లాసెస్ ఉండవు, ఇలాంటివి ఏవి ఉండవు. ఈ సైన్స్ ఫెయిర్ అనేది ఎంతో ఉపయోగకరమైనదో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే బహుశా ఇప్పుడంతా మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు. ఇలాంటి అవకాశాలను మీరు వినియోగించుకుంటేనే భవిష్యత్తులో మీరు ఇంకా ముందుకు అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో నేర్చుకొని ముందుకు వెళ్ళగలరు. ఏమైనా పోటీ జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ వస్తారనేది లేదు, సెకండ్ వచ్చాం థర్డ్ వచ్చాం మనకు ప్రైజ్ రాలేదు అంటే మీరు చేతగాని వాళ్ళు కాదు, మీరు సరిగా చేయలేదని కాదు. ఖచ్చితంగా ఒక పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న వ్యత్యాసంలో ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ ఇస్తారు. అంతేగాని సెకండ్ థర్డ్ వచ్చాం మా ప్రైజ్ రాలేదు అంటే మాకు చేత కాదు, ఇంకా మనకు అవసరం లేదు, మనం దేనికి పనికిరామని అనుకోని అవసరం లేదు. ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. ఖచ్చితంగా పాల్గొంటే ఖచ్చితంగా గెలుపొందిన వాళ్ళకన్నా కూడాను ప్రైజ్ కాని వాళ్ళే గట్టి పట్టుదలతో ఎక్కడ మనం తప్పు చేసామో అని మళ్ళీ నేర్చుకొని దాన్ని మనము మళ్ళీ దాన్ని గెలుపు వైపుకి అడుగులేయడానికి